నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చేతాల కోటీశ్వర్లు బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. కాగా కోటీశ్వర్లు నేత్రాలను దానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుందని సదాశివ ఫౌండేషన్ ప్రతినిధి దేవిలక్ష్మి నర్సయ్య చెప్పగా, దగ్గర మిత్రుల సూచన మేరకు విషాదంలో కూడా స్పందించిన కుటుంబ సభ్యులు నేత్రం దానంకు అంగీకారం తెలిపారు. సదాశివ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో మృతుని కార్నియాలను సేకరించి హైదరాబాద్కు తరలించారు. जोहार कोटेश्वरन्ना, जोहार जोहार, जोहार कोटेश्वरन्ना, जोहार जोहार. అష్ట ఐశ్వర్యాలు కలగాలని, ఆయురారోగ్యాలతో భగవంతుడు ప్రసాదించాలని, విద్యార్థినులు ఉన్నత చదువులు చదివి కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని ఈరోజు పవిత్రమైన శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం కాబట్టి మహిళలు, ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు జోగులాంబ గద్వాల జిల్లా సరస్వతి శిశు మందిర్లో 36 మంది మహిళలు వరలక్ష్మి వ్రతాలు చేసి అమ్మవారికి పూజలు, నైవేద్యాలు సమర్పించారు. మీ దగ్గర నక్షంతలు దీపాలకేసి నమస్కారం చేసుకోండి. దీపం ప్రజ్వాల్య దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాజితే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే దీపం ప్రజ్వాల్య ప్రత్యాదీపం వరశ్యామి దేవాయ పరమాత్మనే త్రహిమాం నరకాత్ ఘోరాదిక జ్యోతిర్నమోస్తుతే దీపం దర్శయామి. నక్షంతలు తీసుకొని నమస్కారం చేసుకోండి. అమ్మ అందరూ నక్షంతలు తీసుకొని నమస్కారం చేసుకోవాలి. శ్రీ గురుభ్యో నమః పరమ గురుభ్యో నమః శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. హరి ఓం. ధ్రువాజ్యో ధ్రువాబ్రోద్వే ధ్రువాదుత్పర్వాదాహి మే ధ్రువం విశ్వామిదం జగద్ధ్రువో రాజా ఆమిషామయం ధ్రువం దే రాజా వృణః ధ్రువంతం మాయావీ పరమానందం దత్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరణే తీరే రమయా సహ మోదతే కళ్యాణాద్భుతగాత్రాయ గావిదార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. దేవీ గుండర్వాకస్మానుపృష్టదైత ఆయా ముహూర్తస్థ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళహాతయో. సహదేవరేణ్యం భర్గో దేవస్య ఆదిమహి జ్యోతి పరం జ్యోతిః దీపాజ్యోతి జనార్దనః దీపో హరతు మే పాపం హస్తే సాధికమాలికా నిదదతి పద్మాసన సంసితామేశ్వరి భగవతి
జయశ్రీ శ్రీ సరస్వతి శిశు మందిర్ గద్వాల పాఠశాలలో ప్రధానాచార్యుని. గత 30 సంవత్సరాలుగా మా పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించబడుతుంది. ఈ ప్రతి సంవత్సరము 50 మంది ముత్తైదువలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కొలిచిన వారికి కొంగు బంగారము ఇచ్చే తల్లి ఈ వరలక్ష్మి మాత. మా పాఠశాలలో హిందూ సాంప్రదాయాలు విలువలతో కూడిన విద్య నేర్పబడుతున్నది. పాఠశాల సమితి ప్రబంధకాన్ని సభ్యులు మరియు శ్రీ గురుదత్త సేవా సమితి సభ్యుల యొక్క సహకారంతో దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుచున్నది. మన పాఠశాలలో సదాచారం అనే ఒక పుస్తకం ఉంటుంది. అందులో విద్యార్థుల యొక్క విలువలు, విద్యార్థులు చిన్నప్పటి నుంచే రామాయణం, మహాభారతము, రాముడు ఎలాంటి వాడు, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ జనరేషన్లో చాలామంది ఇంగ్లీష్ అని పాకులాడడం జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్తో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పడం వల్ల వాళ్ళకు విలువలు అనేది తెలియడము జరుగుతుంది. పెద్ద అయినాక ఒక స్టేజ్లో ఉంటున్నారు. నా పేరు ఈ జయశ్రీ, శ్రీ సరస్వతి శిశు మందిర్ గద్వాల పాఠశాలలో ప్రధానాచార్యునిగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో గత 30 సంవత్సరాల నుంచి శ్రీ సామూహిక వరలక్ష్మి వ్రతము జరపబడుతున్నది. ఈ వరలక్ష్మి వ్రతము గత సంవత్సరం నుంచి 50 మంది మాతలు మహిళలందరూ పాల్గొని ఆ తల్లి కృపకు పాల్గొన. కుత్బులాపూర్ ముద్రా సంఘం యువజన సంఘం అధ్యక్షులు ఉదయ్ గంజి ఆధ్వర్యంలో కుత్బులాపూర్ మున్సిపల్ గ్రౌండ్ దగ్గర పండగ సాయన్న జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. డిఎఫ్సిఎస్ చైర్మన్ మన్నిరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ పండగ సాయన్న వర్ధంతిని మరింత ఘనంగా జరుపుతామని, ఆయన త్యాగాన్ని అందరూ గుర్తించాలని అన్నారు. పండుగ సాయన్న జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ చౌరస్తాలో మరి అతనికి నివాళులు అర్పించడం జరిగింది. మా ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, బీసీ కులాలకు కూడా ఆయన పోరాడినటువంటి వ్యక్తి. కాబట్టి మేము ఈరోజు మన ఉదయ ఆధ్వర్యంలో ఈరోజు కుత్బుల్లాపూర్ చౌరస్తాలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. డిసెంబర్లో వర్ధంతి కార్యక్రమం ఉంది కాబట్టి మేము కూడా జిల్లా వ్యాప్తంగా మేమందరికీ కూడా పిలుపునిచ్చి ముదిరాజులు అయితే ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ సమాచారం తెలియజేసి అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి కొంతమంది ముఖ్య నాయకులు కానీ మహిళా సోదరులు కానీ ఈరోజు కొద్దిగా రాలేకపోయారు. సడన్గా కూడా ఉదయం కూడా చిన్నగా వాళ్ళ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నాం అనుకుని ముందుకు రావడం జరిగింది. అతను కూడా మరి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు అధ్యక్షులు రామకృష్ణ గారు, ఇక్కడ వచ్చిన తోటి మహిళలు పద్మక్కలు, ఇద్దరు పద్మక్కలు, చెల్లెమ్మ, అందరూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి డిసెంబర్లో పెద్ద రోజు మన పాలమూరు ముద్దుబిడ్డ పండగ సాయన్న జయంతిని మన కుత్బుల్లాపూర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించుకున్నాం. మన నిజాం దొరల దగ్గర, పెత్తందారుల దగ్గర, భూస్వాముల దగ్గర భూమిని, డబ్బుని దోచి పేదలకు పెట్టినోడు పండగ సాయన్న. మన పండగ సాయన్న జయంతిని ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి డివిజన్లలో ఘనంగా జరుపుకోవాల్సిన వేడుక ఇది. ఈరోజు ఆయనకి అంత ఆదరణ పొందకపోవడానికి కారణం కొన్ని అగ్ర కులాలు, అగ్రవర్ణాల వాళ్ళు ఆయన ప్రాణ త్యాగాన్ని కూడా దాచిపెట్టే విధంగా ఆయనని వెలుగులోకి రాకుండా చేసే ప్రయత్నాలు చాలా జరిగినాయి. కానీ ప్రకృతి దానిపైన అది చేసుకుంటూ పోతుంది. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి మనం ఈరోజు ఇంత నాగరికతతో బతుకున్నందుకు కారణం వాళ్ళ చరిత్రలో బయటికి రావాల్సిందే ఎప్పటికైనా. అట్లాంటి పండగ సాయన్న మోటివేషనల్ చరిత్ర అయినది. అట్లాంటి చరిత్రని పుస్తకాలలో, పాఠ్యాంశాలలో చేర్చి మన భావితరాలకి, పిల్లలకి ఒక మోటివేషన్గా ఉండాలి. కాబట్టి ప్రభుత్వం అధికారికంగా వీటిని పాఠ్య పుస్తకాలలో పండగ సాయన్న జీవిత చరిత్రని చేర్చాలి. అలాగే పండగ సాయన్న జయంతి ఆగస్టు 8, పండగ సాయన్న వర్ధంతి డిసెంబర్ 10ని ప్రభుత్వం అధికారికంగా జరపాలి. అలాగే మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పండగ సాయన్నది విగ్రహాలు ఏర్పాటు చేసే విధంగా సపోర్ట్ చేయాలని, స్థలాన్ని కేటాయించి వాటి విగ్రహాల ఏర్పాటుకి మన ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే
ఈ జనాభా లెక్కల ప్రకారం, జనాభా పర్సంటేజ్ ప్రకారం ముదిరాజులకు కానీ బీసీ వాళ్ళకి దక్కాల్సిన పోస్టులు జనాభా లెక్కల ప్రకారం మనకు దక్కాల్సిన ఒక 5 కార్పొరేషన్లు లెక్క ప్రకారం ముదిరాజులకి 5 కార్పొరేషన్లు 2 ఎమ్మెల్సీలు రావాల్సి ఉంది. వాటికి కూడా ఏ ప్రభుత్వం కానీ సపోర్ట్ చేయాల్సిందిగా అలా ఆ లెక్కల ప్రకారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. సేవలు ఎన్నో చేసిండు. ఆయన సేవల దారి వల్ల మేమందరం కూడా చేయాలనుకుంటున్నాము. మా ముద్రాజు సంఘం ఎంతనో ఉన్నది. కాకపోతే రాజకీయం చేసిన అన్ని చేసినంత లెక్కలు తప్పు లెక్కలని ఆయన గుర్తుంచుకోమాను. మా ముద్రాజు సంఘం అంటే మా ముద్రాజు సంఘం వాళ్ళు ఉత్సవాలు కొట్టుకుపోతారు అందరూ. మా సంఘం చాలా పెద్దది. మా సాయన చేసిన సేవలు ఎన్నో పెద్ద సేవలు చేసిండు. ఆయన కోసం కూడా మేము చేయాలని చేస్తున్నాము. ధన్యవాదాలు సాయన. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్టర్ జీవో ప్రకారం జీతాలను ఇవ్వడం లేదని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడటి శంకర్ ఆరోపించారు. ఈ మేరకు గోదావరికని వచ్చిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు తోడటి శంకర్ కూడా మెమోరాండం సమర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న 150 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వ జీవో ప్రకారం 15,600 రూపాయలు చెల్లించాల్సి ఉండగా 11,000 చెల్లిస్తూ కాంట్రాక్టర్లు తమ జేబులో నింపుతున్నారని, ఇదే విషయం కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగిందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, అవసరమైతే ఆర్ఎల్సీ లేబర్ మినిస్టర్ను కూడా కలుస్తామని అన్నారు. తెలంగాణ రక్షణ సమితి డి పార్టీ పక్షాన గోదావరికనిలో గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో 150 మందికి జీవోపకారంగా జీతాలు ఇవ్వడం లేదని మరి కలెక్టర్కు అట్లాగే మెడికల్ ఆఫీసర్కు లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి జీవోపకారంగా జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ అనే వ్యక్తి 11,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళ పిఎఫ్ కూడా 1,552 రూపాయలు ఫుల్ మాస్టర్ చేస్తే కట్ చేయాలి. 800 మాత్రమే పిఎఫ్ కట్ చేస్తున్నాడు. ఈఎస్ఐ కట్ చేస్తలేడు. తర్వాత వారికి పిఎఫ్ నంబర్, సీరియల్ నంబర్ కూడా ఇవ్వడం లేదు. కాబట్టి గత 3 సంవత్సరాలు ఆ కాంట్రాక్టర్ అయిపోయే పీరియడ్ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ జీవో ప్రకారంగా ఇస్తలేరు అనేది ఇలా కాంట్రాక్టర్ కార్మికులు అందరూ మరి ఎంత మొర్ర పెట్టుకున్నా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి మా పార్టీ పక్షాన మేము ఏం చేసినామంటే లెటర్ ద్వారా మరి ఆర్ఎల్సీ కావచ్చు, తర్వాత లేబర్ ఆఫీసర్కు, ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్కు, కలెక్టర్కు అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. తక్షణమే ఆ యొక్క కాంట్రాక్టరు మీద ఈ ఆఫీసర్లందరూ చర్య తీసుకొని మరి పిఎఫ్ పూర్తి స్థాయిలో కట్ చేసి మరి వాళ్ళకు ఈఎస్ఐ కట్టి మరి జీవోపకారంగా జీతాలు ఇవ్వాలనేది మా యొక్క పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. గోదావరికని జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ భవనం నిర్మాణం పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. గోదావరికని జనరల్ ఆసుపత్రి, రామగుండం మున్సిపల్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జనరల్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. గోదావరికని జనరల్ ఆసుపత్రి క్రిటికల్ కేర్ భవనం నిర్మాణ పనులు పూర్తి చేసి క్రిటికల్ కేర్ భవనం త్వరలో ప్రారంభించాలని అన్నారు. యాక్చువల్గా కొన్ని విషయాలు మాకు తెలిసినాయి ఈరోజు. దాన్ని బట్టి మేము వాళ్ళని చర్యలు తీసుకుంటున్నాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తర్వాత పేపర్ రిపోర్ట్స్ కూడా, మీ రిపోర్ట్స్, న్యూస్ పేపర్ రిపోర్ట్స్ కూడా చూసి మేము ఇది నిజమా కాదా ఏంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఒక కమిటీ క్రియేట్ అయింది, ఫామ్ అయింది. ఆ కమిటీ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ రిపోర్ట్ బట్టి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామండి. ఇక్కడ ప్రతి ఎంప్లాయీ should feel protected, should feel they should approach the higher authorities. వాళ్ళు భయపడకుండా మా దగ్గర వచ్చి వాళ్ళు ఏదైనా మనకి కంప్లైంట్ కానీ ఏదైనా ఇస్తే డెఫినెట్గా మాకు ఇక్కడ జెండర్ హెరాస్మెంట్ కమిటీ ఉన్నది, ప్లస్ ఈవెన్ ఎంప్లాయీస్ రిడ్రెసల్ ఫోరం ఉన్నది. దాని ప్రకారం ఈ చర్యలు తీసుకుంటాం. దాని ప్రకారం ప్రొసీజర్ ఫాలో చేసి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామండి. బట్ ప్రతి ఎంప్లాయీ షుడ్ రీచ్ అవుట్ టు ది హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అది వాళ్ళు మా దగ్గర ఏమీ ఫిజికల్గా కూడా రిటర్న్ కంప్లైంట్ రాలేదు కాబట్టి మేము ఇప్పటివరకు మేము జస్ట్ హియరింగ్ వెదర్ ఫాల్స్ అది కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి ఈరోజు కమిటీ ఫామ్ చేశాము. అండ్ ఈ కమిటీ రిపోర్ట్ బట్టి డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
Overall about 37,473 overall UPSC Ramanujan population. వాళ్ళకి ప్రజెంట్ మాకు ఈరోజు వచ్చింది సార్ ఎన్సిటీది. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్, విశ్వ హిందూ పరిషత్ కేంద్ర సంఘటన మంత్రి గుమ్మల్ల సత్యం హాజరై మాట్లాడుతూ శ్రావణ మాస పౌర్ణమి ముందు శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రత కార్యక్రమం జరుపుకొని ప్రతి హిందూ కుటుంబం మాంగళ్యం సౌభాగ్యం కోసం, కుటుంబ ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం, క్షేమం కోసం వ్రతం నిర్వహించుకుంటారని అన్నారు. ఇది పురాణ కాలం నుండి ఆనవాయితీగా వస్తున్న హిందూ సాంప్రదాయమని, మన సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుకోవడం మన లక్ష్యమని, ప్రతి మహిళ తమ ఇంట్లోని బాలబాలికలకి సాంప్రదాయాన్ని నేర్పాలని కోరారు. కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తమ సౌభాగ్యాన్ని, కుటుంబాలను ఆ అమ్మవారు చల్లగా చూడాలని వేడుకోవడం జరుగుతుందని తెలిపారు. అంటే పత్తి చేసి ఇచ్చారు కదా, పత్తి అంత శుక్రవారం సందర్భంగా రామాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్న మహిళలందరికీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఎన్నో కోటి కళలతోటి, ఎన్నో ఆశలతోటి, ఎన్నో ఆకాంక్షలతోటి ఎంతో పవిత్రంగా నోముకునే ఈ నోము ఫలించి ఆ అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహించి వారి కుటుంబాలను, వారి సంసారాలను, వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలని, వారు ఈ సంవత్సరంలో వారి కోరికలన్నీ నెరవేరే విధంగా అమ్మవారు వారిని అనుగ్రహించాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ కూడా శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మరొకసారి. ఈ స్త్రీలకు, ముత్తైదులందరికీ సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాలను కలిగజేసే మహాత్యాగ్యమైన వరాలిచ్చే వరలక్ష్మి వ్రతం అంటారు. ఇది స్వామివారి నక్షత్రం, వెంకటేశ్వర స్వామివారిది శ్రవణ నక్షత్రం. ఇది శ్రావణ మాసంలో రావడం మన పెద్దలు పెట్టిన ఒక ఆచారం. ఈ ఆచారం ప్రకారంగా ఈరోజు మన గోదావరికంలో ఉండే స్త్రీలందరూ కూర్చొని ఇక్కడ చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. ఈ వరలక్ష్మి వ్రతం వల్ల మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సౌఖ్యాలు కలగాలని కోరుతూ మీ అందరికీ వరలక్ష్మీదేవి యొక్క ప్రసాదం కలగాలని, వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ. భక్తులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మరియు రక్షాబంధన్ శుభాకాంక్షలు.
విశ్వ హిందూ పరిషత్ ఈరోజు రామాలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నది. హిందూ సమాజంలో ధార్మిక నిష్టను, సంస్కారాల దృఢీకరణ కొరకు ఈ ఉత్సవాలను సామూహిక రూపంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్నది. అవి గణపతి ఉత్సవాలు కావచ్చు, దుర్గా నవరాత్రులు కావచ్చు, సీతారాముల కళ్యాణం కావచ్చు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు కావచ్చు. ఈ పండుగలన్నీ కూడా హిందూ సమాజాన్ని నిత్య నూతనంగా సంస్కారాల పట్ల నిష్టను పెంచడం కోసం, సమాజంలో సోదర భావాన్ని, ఆత్మీయతను పెంపొందింపజేయడం కోసం మన పండుగలు, వ్రతాలు కూడా అలాంటి భావనను మరింత పెంపొందింపజేయడం కోసము ఈ పండుగలను విశ్వ హిందూ పరిషత్ సామూహికంగా నిర్వహిస్తుంది. రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెల మధ్య అనుబంధానికి ఓ రూపం. అన్నదమ్ములకు రాఖీ కట్టి కలకాలం రక్షణగా ఉండాలని అన్నదమ్ముల నుంచి రక్షణ కోరుకుంటారు ఆడపడుచులు. కానీ పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో మాత్రం ప్రకృతి ప్రేమికులు వృక్షాబంధన్ నిర్వహించారు. సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో గురువారం చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణాన్ని పరిరక్షణకు పిలుపునిచ్చారు. చెట్ల పరిరక్షణకు వినూత్న సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రతి రక్షాబంధన్ వేడుకల్లో వృక్షాబంధన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కంది సుజాత, బిల్ల శ్రీదేవి, కొండు రమాదేవి, కట్కూరి శాంతి, స్వప్న, విజయ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. రాఖీలు ఎవరి దగ్గర రండి. మాట్లాడే అవసరం లేదు, తర్వాత మాట్లాడాలి. ఒక్క యాంకొక్కరు చేయండి. నువ్వు అట్టప్పుడు ఏం పట్టుకుంటుంది. మనుషులు ఉండాలి, చెట్ల కింద వెళ్తానంటాను అది బిడ్డ. పని పాట ఏం లేదు, మనుషులైతే దీన్ని కాపాడుకునే భూమి మీద మనుషులు కానీ చెప్పాలి. పర్యావరణం గాలి తీసుకుంటాను. మీరు అక్క దగ్గరికి రాండి, ఇట్లా రౌండ్ ఉండండి. అక్కడ ఒకరికి ఏదో కట్టేసేయండి. అందరూ పడతా రండి. దగ్గర ఇంకొకడ కట్టి ఇది పడగట్టు మధ్యదాన్ని కట్టి పెట్టడానికి. కానీ రెడ్ ఒకటి మస్తు ఉండేది కదా. రెడ్ నీకు పొద్దున ఫోన్ చేసినప్పుడు అది 100 వారాల పూలు తెమ్మన్నాం అనుకున్నా. అరే అవును, నాకు కూడా ఐడియా రాలేదు. షిఫ్ట్ అయిపోయింది. హ్యాపీ వృక్షాబంధన్ పాట పెట్టాము. పెడుతుంది సాంగ్స్ పెడుతుంది కదా. అన్నీ అయినాక నాకు పెట్టుకుంది. మనం ఎంత మంచిగా పెట్టింది. మనం మాకు సర్పంచ్ గట్టి ఇష్టమా? మనని కట్టచ్చా? అన్నీ మనం ఓకే. సూపర్ సూపర్. కిందికి అది నా సపరేట్ ఓన్లీ నీకే అంకితం అది. మరి మాకెందుకు కొమ్మలు కావాలి? ఓకే కొమ్మలు అన్నీ ఉన్నాయి. సూపర్ రా, సూపర్. బొట్టు కింద కట్టింది కొద్దిగా. ఒక వైర్లు తయారు చేసింది ఏకంగా. థ్యాంక్ యూ. నువ్వు కట్టేసి ఎందుకంటే మనం టైం అయితే
కట్టు ఏమి కట్టు 3:30 కట్టాలా అది కట్టు రాజు ఉన్నాయి కదా మనిషి ఇది ఒకటే కట్టు కట్టాను కాదు కట్టు ఎవరు కట్టు ఎవరిని కడదాం కట్టేసి ఇదే అన్నమాట అర్ధగంట టైం అన్నదా మనం చేసుకోవచ్చు కానీ ఒకవేళ న్యూస్ తిప్పితే తొందరగా చేసి పెట్టాలి అంతే తిప్పు దీన్ని తిప్పు జామకాయలు బాగా రాయాలి కాసిందా కాసింది ఇట్లా కదా జై వృషభబంధన్ జై వృషభబంధన్ జై వృషభబంధన్. ఈరోజు శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో వృక్షబంధన్ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే మేము గత 5 సంవత్సరాల నుంచి వృక్షబంధన కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా చేయాలని మా అభిలాష, మా కోరిక. ఎందుకంటే వృక్షం మనకు ఫలాలు ఇస్తుంది, నీడనిస్తుంది, గాలినిస్తుంది, కర్రనిస్తుంది. ప్రతి ఒక్కరు దాని నుంచి మనం ఎంతో లాభం పొందుతున్నాం. కాబట్టి మన సోదరులు మనకు ఎంతైతే సహాయం చేస్తూ మనకు అండగా నీడగా ఉంటారో అలాగే వృక్షాన్ని కూడా ప్రతి ఒక్కరు తోబుట్టుగా భావించి ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటి వాటిని పెంచి పెద్ద చేసి పర్యావరణానికి మంచి గాలిని, మంచి ఆరోగ్యమైన ఆక్సిజన్ ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి వృక్షాలను చేసి దాని లాభాలన్నీ పొందాలని కోరుకుంటున్నాను. జై వృక్షబంధన్. జై వృక్షబంధన్. చాలదా? ఆగస్టు 13న హైదరాబాద్లో జరిగే దివ్యాంగుల వృద్ధులు వితంతువుల బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుక్క గంగప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం రామగుండం పట్టణంలోని అంబేద్కర్ చౌక్ మస్జిద్ కార్నర్లో దివ్యాంగులను వృద్ధులను ఆయన కలిశారు. సందర్భంగా గంగాప్రసాద్ మాట్లాడుతూ గతంలో దివ్యాంగులకు 200 రూపాయల పెన్షన్ ఉన్నప్పటి నుండి అనేక పోరాటాలు చేసి దివ్యాంగులకు 4016, వృద్ధులు వితంతువులకు 2016 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారంటే మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాల వల్లనే అని అన్నారు. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. దివ్యాంగుల పెన్షన్, దివ్యాంగుల పెన్షన్. ఈ నెల 13న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగబోయే దివ్యాంగుల మహాగర్జనను విజయవంతం కోసం రామగుండం పట్టణంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే మందకృష్ణ మాదిగ గారు దాదాపు 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 500కు 1000 రూపాయలకు పెంచుతూ ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజు 4000 రూపాయల పెంచిన చివరకు ఆయన కృషి చేశారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో 6000 రూపాయల పెన్షన్ రావాలని చెప్పి, అలాగే వితంతువులు వృద్ధులకు 4016 రూపాయల పెన్షన్ రావాలని చెప్పి మరో ఉద్యమాన్ని లేపారు. ఇప్పుడు దాన్ని మన మద్దతుగా ప్రతి ఒక్కరము రామగుండం నుంచి కూడా తరలి వెళ్ళి హైదరాబాద్లో జరిగే దివ్యాంగుల మహాగర్జనను విజయవంతం చేసి ఆయనకు మద్దతుగా నిలిచి వికలాంగులకు మరియు వితంతువులకు వృద్ధులకు పెన్షన్ పెరిగే విధంగా మన వికలాంగుల సత్తా, దివ్యాంగుల సత్తా చూపించాలని చెప్పి తెలియజేస్తూ అంబేద్కర్ సంఘం ఎప్పటికీ మీ వెంట ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై మందకృష్ణ మాదిగ నాయకత్వం. గోదావరికని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం నిర్వహించారు. సామూహిక వరలక్ష్మి వ్రతంలో గౌడ మహిళలు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఆలయ పూజారి దత్తాత్రేయ మంత్రోచ్చరణ నడుమ వ్రతాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు, మహిళలు మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో మొదటిసారి వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని, ఆ ఎల్లమ్మ తల్లి దీవెనలతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్, మేరుగు యాదగిరి గౌడ్, పైడిపల్లి రామూర్తి గౌడ్, మేడెం సురేందర్ గౌడ్, బెంది నాగభూషణ గౌడ్, పొన్న మంజయ్య గౌడ్, నేరెల భీమయ్య, చేపూరి శ్రీనివాస్ గౌడ్, తాళ్లపల్లి కృష్ణగౌడ్, కృష్ణమూర్తి, శ్రీనివాస్, సత్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమృద్ధప్రియాం ఓం యశ్చందసా వృషభో అమృతస్య దేవధారణో భూయః సుమో శరీరం మే విచర్షణం జిహ్వా మే మయాపిహితః సురం మే గోపాయ ఓం శాంతి 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 ఓం జాతవేదశేషనవామసోమరాదయ్య పరశదుర్గాన్ నమః అగ్నే సంపారయానవ్యో అస్మాన్ స్వస్య భరతదుర్గాన్ విశ్వామ్యో విశ్వాని నవదుర్గః ప్రదనాజిదవం సహమానముగ్రమగ్నిగం భూమిమ పరమాచ భస్వాగో సనపరశదుర్గాన్ విశ్వాక్షారసి స్వాంచానేతరువం విప్రయస్మసంభ్యాంచదో భగమాయ జస్వా దోధరజష్టమయ జనిషిక్తం తవే సానో వైష్ణవీ లోక హిమాలయం సానాంద్రేషు మోజం దురానాధేనరవాగస్మానోపసంశ్రైతో అయం ముహూర్త సుముహూర్తోస్తు ఏతు సుముహూర్తకాలే సూర్యాదినాం నవానాం గ్రహాణాం ఏ గ్రహాః అత్యంత ఆనుకూలితాః ఫలసిద్ధిరస్తు శ్రీరమర్దమానందాకందలం సుదేవిదం భజేహం లోకకర్తారం విశ్వకర్మాణమవ్యం ప్రాగాదిముఖోత్పన్నాసానగాద్యామర్షయః పంచవేదా ప్రవక్తారः సర్వవ్యాసేంద్రం ప్రబోధామ పంచ బ్రహ్మభ్యసేభ్యంగం పంచ బ్రహ్మస్వరూపాయ సుషిత్యాదికార పంచాశుక్తాల విస్తీర్ణ భూమండలివాసః తేభ్యో బ్రహ్మగులీనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః సకల భువన భీజం భాతి యస్య స్వరూపం నిగమవేదమాద్యం కారణం బ్రహ్మభూపయేః ప్రణవమయమ చింద్యంద్రాణినాం హృణ్యవాసం బ్రహ్మగణమసమారభే మరలా మీ యొక్క నాసికాన్ని చేతులతో తాకేసి ప్రాణాయామం చేసుకోనండి. ఓం భో ఓం భువహాం దువహాం మహాహాం జనహాం దువహాం సత్యమోం గచ్చవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మాతో జ్యోతిరసమృతం బ్రహ్మభర్గవస్వరం. మరలా శ్రీ నమస్కారం చేసుకోండి. शुभाभ्यां स्पेशोपने मुहूर्ते श्रीमन्महाविश्वकर्माग्नेय प्रवर्तमानस्य हत्य ब्रह्मणः द्वितीयवरार्धेकस्य परमकल्पे वैवस्वतमानन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिणभागे श्रीशैलस्याः वायुव्यपदेशे कृष्णा गोदावर्योः मध्यप्रदेशे श्रीहेमलाम्बा रेणुकैल्लम्मा माता पितृभ्यो नमः अग्ने नमः सर्वेभ्यो महादेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः. నమస్కారం చేసుకోండి. ఆ యొక్క అక్షతలని ఆ యొక్క స్వామి వారి వద్ద వేసి నమస్కారం చేసుకోండి. అక్కడ గణపతి ఉంటారు, గణపతి వారి వద్ద వేసి నమస్కారం చేసుకోండి. శ్రీమన్ మహాగణాధిపతయే నమో ధ్యానపూర్వ నమస్కారాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవాలయం లోపల ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి యొక్క సామూహిక వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో దేశవ్యాప్తంగా మరియు దేశంలో ఉన్నటువంటి యొక్క హిందూ మహిళలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ యొక్క శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క దేవాలయం లోపల ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి యొక్క వరలక్ష్మి వ్రతంలో వాళ్ళకు విగ్రహాలు లేకుండా మొదటిసారి కాబట్టి మన అమ్మవారి యొక్క విగ్రహ రూపంలో పసుపు కుంకుమలతో పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. రెండవసారి వచ్చేసారికి మాత్రం మనం అమ్మవారి యొక్క ప్రతిమలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరియు ఇందులో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిర్వహిస్తున్నటువంటి యొక్క 6 ఉత్సవాల్లో భాగంగా యొక్క శ్రావణ మాసం లోపల రక్షాబంధన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. యొక్క మహిళల ద్వారా, పురుషుల ద్వారా అనేక మంది సమాజంలో వివిధ రంగాలలో, కర్మాగారాలలో, కార్మిక క్షేత్రంలో, కరషి క్షేత్రంలో, అన్ని క్షేత్రాలలో కూడా ఈరోజు రేపటి నిర్వహించుకోబడుతున్నటువంటి యొక్క రక్షాబంధనం ఏదైతే ఉందో ఒకరోజు ముందుగానే యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని ఈరోజు కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి రక్ష దేనికోసం అంటే మరియు మనకు సనాతనంగా వస్తున్నటువంటి యొక్క యుద్ధాలలో మనకు అశోకుడు అలెగ్జాండర్ యుద్ధం లోపల కూడా అశోకుడు అలెగ్జాండర్ను ఓడించినటువంటి సందర్భం లోపల రుక్సానా అనేటువంటి యొక్క ఆయన యొక్క భార్య, రెండవ భార్య, ఆమె అలెగ్జాండర్ దగ్గర నుంచి
పురుషోత్తమం దగ్గరకు వచ్చి రాఖీ ధరించడం జరుగుతుంది. మరియు ఆ రాఖీని ధరించిన సందర్భంలో అలెగ్జాండర్ను ఓడించే సమయం లోపల అతన్ని సంహరించే సమయంలో అతని యొక్క భార్య వచ్చి నమస్కారం చేయడం జరుగుతుంది. నమస్కారం చేసిన సందర్భం లోపల ఇతను కట్టిన రాఖీ ఏదైతే ఉందో నా చెల్లె, నా సోదరి, కాబట్టి నా సోదరి నా చెల్లె యొక్క భర్తను చంపడం సరైన పద్ధతి కాదని చెప్పి అప్పుడు అలెగ్జాండర్ వదిలేయడం జరిగింది. కాబట్టి మన దేశంలో అనేక రకాల వ్యక్తులు దండయాత్ర చేశారు. దండయాత్ర చేసినప్పటికీ కూడా ఎవరు కూడా విజయం సాధించలేదు. మనకున్నటువంటి యొక్క మన ధర్మము, సంస్కృతి, సాంప్రదాయం ఈ యొక్క సంస్కృతిని కాపాడడం కోసమే అనేక రకాలుగా అనేక రూపాలలో మన యొక్క విగ్రహ ఆరాధనతో రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యొక్క గౌడ సోదరులు మరియు ఈ యొక్క బస్తీ వాసులు, పట్టణ గోదావరికాన్ని పట్టణ ప్రజలందరికీ కూడా రక్షాబంధన్ మన వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తే. అందరికీ నమస్కారము. ఈరోజు మన గోదావరికని పట్టణంలో శ్రీ హేమలాంబ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించబడినది. కావున ఇందులో పాల్గొన్న మహిళలందరికీ కూడా ధన్యవాదములు. రామగుండం నియోజకవర్గంలో గోదావరికని పెద్దపల్లి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో రేణుక ఎల్లమ్మదేవి దేవాలయం కట్టుకున్నాము. ఈరోజు వరలక్ష్మి సందర్భంగా మహిళల చేత కుంకుమాభిషేకము, వరలక్ష్మి వ్రతాలు చేయడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున మహిళలు కూడా వాళ్ళకు రావడానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా గౌడ పెద్దలు అందరూ దీన్ని నిర్వహించడంతో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు దేవుడు ఎల్లవేళలా ఆ ఎల్లవ తల్లి ఎప్పుడు ఎంబడి ఉండాలని, వాళ్ళకు సకల కోరికలు బలము అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ మా మహిళలకు కూడా మంచి ఎప్పుడు ఎల్లకాలం ఆయుర ఆరోగ్యాలతోటి పసుపు కుంకులతోటి వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. గోదావరికని సప్తగిరి కాలనీ శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం ముందస్తు రాఖీ పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల ఆవరణం పూలతో, రంగవల్లులతో అలంకరించారు. విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో హాజరై పండుగ వాతావరణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీలు కట్టి మిఠాయిలు పంచుకున్నారు. వరలక్ష్మి వ్రతం పూజలో విద్యార్థులు భక్తితో పాల్గొని భక్తి గీతాలు ఆలపించారు. సందర్భంగా పండుగల ప్రాముఖ్యతపై పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ మన సాంప్రదాయాలు, సంస్కృతి భావితరాలకు చేరవేయడం అందరి బాధ్యత అని అన్నారు. ఇలాంటి పండుగలు ఐక్యత, ప్రేమాభిమానాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏజీఎం అరవింద్ రెడ్డి, డీన్ వెంకటస్వామి, ఇన్ఛార్జీలు అనిల్, తస్లీం, స్వప్న విద్యార్థులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికులకు 35% వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆధ్వర్యంలో గణనలపై ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రాలను అధికారుల ద్వారా మేనేజింగ్ డైరెక్టర్కి అందించారు. సందర్భంగా జీడీకే2 ఇంక్లైన్ కార్మికులను ఉద్దేశించి రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆర్థిక సంవత్సరం ముగిసి 4-5 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు లాభాలు ప్రకటించకపోవడం అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. యాజమాన్యం నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సంవత్సరం నాలంతా మధ్య కూర్చొని చైర్మన్ తోటి 10 రోజులు చేసుకుంటున్నారు. ఈ 4 నెలల పూర్తి చేయని చెప్పదలుచుకున్నా. యాజమాన్యం నీ మాట వినకపోతే అన్ని సంఘాలను పిలిచి సమన్వయం చేసి అప్పుడు నీ తప్పు కాదు మా తప్పు మేము కూడా కొట్లాడు. అంటున్నా 3 జామ్ అవుతాయి, డ్రైనేజ్ పనిచేయవు, మంచిలు మంచిగా రావు. అవి నివాస ప్రాంతాల్లో ఉండేది కార్మికులు కాదా అంటున్నా నేను. స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండరు. ఇప్పుడు మొన్న కొత్త డైరెక్టర్ పార్టీ సిఐటి రిప్రజెంటేషన్ ఇచ్చింది. హైదరాబాద్ పోవడానికి
రోగ నిర్ధారణ చేసే డాక్టర్ అనే గోదావరి సింగరేణి ఏ సింగరేణి హాస్పిటల్ లేడు. ఒక్క సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ వాస్తవ లాభాలు ప్రకటించి వెంటనే అందులో 35% ప్రకటించాలని చెప్పి చైర్మన్ మేనేజర్ డైరెక్టర్కి మేనేజర్ల ద్వారా మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది విజయవంతం చేసిన కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. గెలిచే సంఘాన్ని, యాజమాన్యాన్ని, ఐఎన్టీసీని ఉన్న కోరేది ఒకటే, రోజు మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, చైర్మన్ దగ్గర అంటగా అవుతూనే మీరు ఓడిపోయిన సంఘాలలాగానే ధర్నాలు చేయటం, నల్ల బ్యాడ్జీలు పెట్టుడు, మెమోరాండం ఇది కరెక్ట్ లేదు. కార్మికులు మిమ్మల్ని గెలిపించిందే సమస్యలు వెంట పరిష్కరించమని. స్ట్రక్చర్ మీటింగ్లు 4-3 జరిగినా దాంట్లో నుంచి ఇంతవరకు ఒక సమస్య కూడా బయటికి రాలే. కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నారు. 2-3 నెలల కిందనే చైర్మన్ మేనేజర్ దాదాపు 5,000 కోట్ల రూపాయల లాభం ఉందని చెప్పి ప్రకటించినప్పటికీ దాన్ని మరి ఇంకా లెక్కల పేరుతోటి కాలయాపన చేయడం సరికాదని మేము సిఐటిగా అభిప్రాయపడతా ఉన్నాం. ఇంకా దీన్ని ఎంత మాత్రం కూడా కాలయాపన చేయాల్సిన అవసరం లేదు. కార్మిక అవసరాలు ఇప్పుడే ఉంటాయి. ఇంకో నెల 2 నెలలు పోతే దసరా అడ్వాన్స్లో, దీపావళిలో కార్మికులు ఉంటాయి. కానీ కార్మికులు దిగిపోయి అంటే కార్మికుల పిల్లలు ఇవాళ స్కూళ్ళలో జాయిన్ అయ్యే టైము. కార్మికుల అవసరాల కోసం డబ్బులు ఇవ్వాలి. అది కంపెనీకి ఇంకిత మరింత మేలు చేస్తుంది. కార్మికులు విశ్వాసంతో పనిచేస్తారు. ఎట్లాగూ ఇచ్చే డబ్బులే అవి బ్యాంకులో ఉంటే ఏమొస్తుంది. అందుకే వెంటనే ఇవ్వాలని చెప్పి యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. నిన్నగాక మొన్న చైర్మన్ మేనేజర్ డైరెక్టర్ సీతారామయ్య గారు కలిసిండు. వాళ్ళు ఇచ్చిన డిమాండ్లలో ఇవి 3 లేవు. లాభాల వాట ప్రస్తావనే లేదు. ఒక ప్రకటన చేస్తే ఏమైంది అంటున్నా. అన్ని కంపెనీల పేరుతోటి ఇలా సొంత ఇల్లు పక్కకే పెడుతుంది, తెరిచే ఇన్కమ్ ట్యాక్స్ పక్కకే పెడుతుంది, బినామీ పేర్లు పక్కకే పెడుతుంది. ఆఖరికి నిన్నగాక మొన్న జరిగిన మెడికల్ బోర్డు కూడా అంత రచ్చరచ్చ చేసి 10 నెలలు జీతం పొడగొట్టి 5 అనిఫీడ్ చేస్తే నోరు ఇప్పకపోతుంది. ఏమనంటే నిజం తెలియజేస్తారు, మాట్లాడదాం అంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఫిట్గా రూల్ అయితే 10 నెలలు జీతం ఎందుకు కూడా కొట్టినంటున్నా. వాళ్ళు ఎందుకు హాస్పిటల్ తింపినంటున్నా. వాళ్ళకి ఆ పేమెంట్ ఇవ్వకపోతుంది, మందులు ఇవ్వకపోతుంది, ఆఖరికి నౌకరు కూడా ఇవ్వకపోతుంది. తీరా బోర్డుకు పిలిచి బోర్డుకు పెట్టుకోమని ఎవరు యాజమాన్యం కాదా? మీరు బోర్డుకు పెట్టుకోమని 9 నెలలు 10 నెలలు ఎందుకు కాలయాపన చేసింది? ఒక్కొక్క వ్యక్తి అలా 10-12 లక్షల రూపాయలు నష్టపోయింది. అందుకే సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే వాళ్ళందరినీ పిలిచి మరొకసారి కౌన్సిలింగ్ చేసి అందరినీ కూడా మెడికల్ ఎంట్రీ చేయాలని చెప్పుకోతా ఉన్నాం. బలరాం గారు పెద్ద మొత్తంలో స్కూల్ పెట్టిండు, సెంట్రల్ సెల్ఫ్ స్కూల్ పెట్టి అందరం హర్షించడం. దయచేసి చైర్మన్ గారు మళ్ళొకసారి దాని మీద దృష్టి కేంద్రించండి. దానికి బస్సు సౌకర్యం లేదు. 3-4 బస్సులు వాళ్ళు అక్కడ ఒక బస్సు పెట్టిండ్రు, ఆ బస్సు నిన్నటి బంద్ అయింది. ఎంత సిగ్గుచేట అంటే ఆ బస్సు కాంట్రాక్టర్కు 10 నెలల కాయం ఇంతవరకు దానికి బిల్లులు చెల్లించలే. లాస్ట్ విధులు ఎక్క నిన్నటి నుంచి మొత్తం బస్సే బంద్ పెట్టిండు. మరి మధ్యంతరంగా కార్మికులు ఎక్కడ పోవాలి? కార్మికుల పిల్లలు రోజు వాళ్ళు తీసుకొని డ్యూటీలు ఓడుకొని స్కూల్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సమస్య కూడా పరిష్కరించడానికి యూనియన్కి, యాజమాన్యానికి నోరస్తలేదా, చేయస్తలేదా అని అడుగుతున్నాం. అందులో టీషర్ట్స్ లేరు, బాత్రూములు లేవు, బ్లాక్ బోర్డ్స్ లేవు. అసలు ఏదీ లేనప్పుడు ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎట్లా ప్రయోజకులు అవుతారని చెప్పి ఆలోచించుకున్నాం. చైర్మన్ గారు ఒకసారి మళ్ళొకసారి సమీక్ష చేయండి. టీచర్లకు పర్మనెంట్ లెటర్లు ఇవ్వలే, క్లాసులు చక్కగా నడుస్తలేవు, రూమ్ల హాళ్ళు లేక బయట కూర్చుంటున్నారు. అందుకనే కొత్త డైరెక్టర్ గారు, చైర్మన్ మేనేజర్ డైరెక్టర్ గారు ఆ స్కూల్ సందర్శించండి, అట్లే పోతనకాలి కోటలు సందర్శించండి. ఇవన్నీ కూడా దయచేసి కార్మికులు ఒక మైన్వీనే కాదు, నివాస ప్రాంతాలు, స్కూళ్ళు, హాస్పిటల్ అన్నీ కూడా ఇలా మనకి ఏవి కూడా సరిగ్గా లేవు. మీరు వీటి మీద దృష్టి పెడితే ఉత్పత్తి ఆటోమేటిక్గా సేఫ్టీ పెరుగుతుందని చెప్పి మేము సిఐటిగా అభిప్రాయపడుతూ వెంటనే లాభాల వాట ప్రకటించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.